అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 192తో మీ ముందుకు వచ్చేసాను. ఇందులో నేను రాసింది కూడా గూగుల్లో రీసెర్చ్ చేసి ఒక డాక్టర్ని అడిగి రాశాను. కథ కదా అని ఏది పడితే అది రాయలేదు, అర్థం చేసుకోగలరు. ఇక కథలోకి వెళ్దాం. 3 గంటలుగా ఆపరేషన్ థియేటర్ ఎదురుగా అందరూ కూర్చొని ఎప్పుడు ఆ డోర్ తెరుచుకుంటుందా, ఎలాంటి వార్త వినాలా అన్న భయంతోనే కూర్చున్నారు దీనంగా. అన్వేష్ అయితే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. రెప్ప కూడా వేయడానికి ఇంట్రెస్ట్ లేనట్టుగా శూన్యంలోకి చూస్తూనే కూర్చున్నాడు. శివ్, ఆనంద్, అన్వేష్ పక్కన చెరొక వైపు కూర్చున్నారు. శివ్ చేతిని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు అన్వేష్. అంకిత్, అనురాధ గారి భర్త వాళ్ళకి మంచినీళ్ళు, టీలు అందిస్తున్నా కనీసం వాటిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. అన్వి, శ్రీ, వాణి గారి పక్కన కూర్చొని ఆవిడ చేతుల్ని పట్టుకొని చెరొక వైపు కూర్చుంటారు. ఏం కాదు పిన్ని, వదిన సేవ్ చేస్తుంది అని ధైర్యం చెప్తున్నారు. అందరికంటే ఎక్కువ కష్టపడింది, టెన్షన్ పడింది ఐషునే. తెల్లవారితే డెలివరీ చేసేద్దామన్న ఐషుకి ఇలాంటి ధర్మ సంకటం ఎదురైతే తను మాత్రం ఏం చేస్తుందిరా? తన చేతులు దాటిపోయాక తను మాత్రం ఎంతకని పోరాడుతుంది. ఏం జరిగినా నేనైతే తనని తప్పు పట్టను. కానీ అన్వేష్ ఏమైపోతాడో అన్న భయం పట్టుకుంది. ఇప్పటి వరకు నాకు అస్సలు భయం వేయలేదు. ఐషు ఉంది అన్న ధైర్యమే ఉండేది. కానీ ఐషు మాత్రం ఏం చేయగలదు ఇలాంటి స్థితి వస్తే అని బాధగా అంటారు వాణిగారు. అనురాధ గారు హాస్పిటల్లో ఉన్న వినాయకుడి విగ్రహం ముందుకు వెళ్ళి, ఏ అనర్థమూ జరగనీయక స్వామి, ఇద్దరినీ ప్రాణాలతో ఉంచు అని వేడుకుంటున్నారు. వరుణ్, స్నేహ, వర్షిత్ అన్వేష్ దగ్గరే కింద కూర్చొని ఆపరేషన్ థియేటర్ వైపే చూపులు వదిలేశారు. ఒక్కొక్కరు గుండెల్లో భయం బాగా వచ్చేసింది. ఇన్ని రోజులు ఐషు ఉందిలే అన్న ధైర్యమే అందరికీ ఉంది. కానీ అమృతని చూసిన పరిస్థితి వాళ్ళల్లో ఆ ధైర్యాన్ని సన్నగిల్లేలా చేసింది. తెల్లవారుజామ 5 అయిపోయింది. ఇంతసేపు ఆపరేషన్ ఉండదు కదా అక్క. భయంగా ఉందక్క. ఒక్కరు కూడా బయటికి రాలేదు. ఈ పాటికి బేబీనైనా బయటికి తీసేసి ఉంటారు కదా. అసలు ఎలాంటి వార్త వినాలని చాలా టెన్షన్గా ఉందక్క అని రుక్మిణి గారు విజయ గారి భుజం మీద వాలి భయపడుతూ ఉంటారు. విజయ గారి ఆలోచనలు అంతకంటే దారుణంగా ఉన్నాయి. ఐషు హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామన్నప్పుడు అమావాస్యని ఆపేసింది తనే. ఆ మాట అనకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేసినా ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో అని బాధగా మారిపోయింది ఆవిడ గుండె. ఒక పక్క అమృత బేబీకి ఏమవుతుందో తెలీదు. ఇంకో పక్క ఎదురుగా అన్వేష్ పిచ్చివాళ్ళ కూర్చొని ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే ఐసు ఈ సిట్యువేషన్ ఎలా తీసుకోగలుగుతుంది? తన్నైతే కోలుకోలేదు, కృంగిపోతుంది అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. శివ్కి నమ్మకం ఉంది. తన బుజ్జి ఓటం ఒప్పుకోదు. ఏదో ఒక విధంగా పోరాటం చేసైనా గెలుస్తుందని. 7 సంవత్సరాలుగా తను పోరాడి గెలిచిన కేసులు ఎన్నో ఉన్నాయి. అది మైండ్లో మెదిలే. అక్కడున్న అందరిలో శివ్ అక్కడ మాత్రమే కొద్దిగా ధైర్యంగా ఉంది. అందరి మనసులో దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నారు, దయచేసి ఇద్దరినీ కాపాడు అని. ఐషు ఎంత ప్రయత్నిస్తున్నా అమృతలో చలనం లేకుండా అయిపోయింది. మానిటర్లో స్ట్రైట్ లైన్స్ వచ్చేస్తాయి. అది చూసిన హరి గారు, మనం దీన్ని అంగీకరించి తీరాలి ఐషు అని అంటారు బాధగా. ఎలా పప్ప, ఎలా అంగీకరించాలి? ఈ బేబీకి మనందరం ఉంటాం ప్రేమ అందించడానికి. కానీ నా కొడుకు, నా మరిది, తనకి పిచ్చిది దూరం అయితే పిచ్చివాడైపోతాడు పప్ప. ఇందాక నన్ను పట్టుకొని నాకు అమృత కావాలి వదినా, బేబీ లేకపోయినా అమృతని బతికించి నాకు చాలు అని బెగ్గింగ్ లాగా అడిగాడు పప్ప. ఇప్పుడు వెళ్ళి నీ అమృతను నేను కాపాడలేకపోయానని ఎలా చెప్పను? తన ముందు ఎలా నుంచోను? నువ్వు నీ ప్రయత్నం అంతా చేసావు కదరా, ఇందులో నీ తప్పేముంది? ఇక తప్పదు, మనం ఈ సిచ్యువేషన్ని డైజెస్ట్ చేసుకోవడానికి సిద్ధపడాలి అని హరిగారు అనగానే, లేదు పప్ప, నేను అంగీకరించను. అమృత లేవకపోతే తనని నేనే చంపేస్తాను. కానీ అవకాశం లేదురా, షీఈజ్ నో. లేదు పప్ప, ఎలా వెళ్ళిపోతుంది అలా? అంతా తనిష్టమేనా? బయట చూసావా ఎంతమంది ఎదురు చూస్తున్నారు? అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతుంది? ఎలా వెళ్ళనిస్తాను? నో, నేను వెళ్ళనివ్వను అని పిచ్చిదానిలా మాట్లాడుతూ అమృత గుండె మీద ఉన్న బేబీని తీసి తన పక్కన అమృత చెవి దగ్గర పడుకోబెడుతుంది.
నాన్న, నువ్వు నేను కలిసి ఇప్పుడు మీ అమ్మని లేపాలి. ఏం చేసైనా లేపాలి. నువ్వు అలాగే ఏడు నాన్న, తప్పదు. నేను కూడా నా ప్రయత్నాన్ని వదలనని బేబీని అమృత చెవి దగ్గర పట్టుకోమని చిన్నగా గిల్లన్నయ్య మళ్ళీ వాడు గుక్క పెట్టి ఏడవాలి. తప్పదు. వాళ్ళ అమ్మ కోసం వాడు ఇప్పుడు బాధ అనుభవిస్తున్నాడని కిరణ్‌కి చెప్పి అమృతకి ఇంకొక వైపు చేరుతుంది ఐషు. అమృత గుండెల మీద 2 చేతులు పెట్టి బలంగా ప్రెస్ చేస్తూ, అమృత, లేస్తున్నావా? లేవట్లేదా? చూడు నీ బిడ్డ నీ కోసం ఎలా ఏడుస్తున్నాడు. నీ బిడ్డను మేమందరం చూసుకుంటామన్న ధైర్యం నీకు వచ్చినట్టుంది. ముఖ్యంగా నేను చూసుకుంటానని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను అస్సలు చూసుకోను. ఎందుకో తెలుసా? అని అమృత మొహం దగ్గరికి వెళ్ళి, వాడు నష్టజాతకుడు. ఫస్ట్ నుంచి ఇంటిల్లిపాదినందరినీ బాధ పెడుతున్నాడు. ఆ మాట అంటున్నప్పుడు, సారీ బుజ్జి కన్నా, సారీ. ఈ పెద్దమ్మ నిన్ను అనట్లేదు నాన్న. మీ అమ్మ కోసం ఆ మాటలు వాడాల్సి వస్తుంది. ఈ బిగ్ మమ్మీని క్షమించేసేయ్ అని అంటూనే, విన్నావు కదా అమృత? ఇంటిల్లిపాది కూడా వాడిని ఇప్పుడు అలాగే అనుకుంటారు. ఎందుకంటే వాడు కడుపులో పడ్డప్పుడు దగ్గర నుంచి అందరినీ టెన్షన్ పెట్టేశాడు. ఇప్పుడు నిన్ను మింగేశాడు. అన్వేష్ పిచ్చోడైపోతాడు. తల్లిని పోగొట్టుకొని తండ్రిని పిచ్చోడిని చేసిన వాడిని ఎవరు మాత్రం దగ్గరికి తీసుకుంటారు? ఎవ్వరూ తీసుకోరు. వింటున్నావా? అనాథలాగా పెరగాల్సిందే నీ బిడ్డ అని బాబు మీద ఒక చెయ్యి వేసి వాడికి మనసులో సారీ చెప్తూ, నాకైతే చాలా కోపంగా ఉంది నీ మీద, వాడి మీద. కాబట్టి నేను అస్సలు వాడిని ముట్టుకోను కూడా ముట్టుకోను అని అంటూనే వాడి పొట్ట నిమురుతుంది. వీలైతే వాడిని ఏదో ఒక ఆశ్రమంలో వేసేస్తాం. మా కంటికి కనిపించనివ్వకుండా చేసేస్తాను. నన్ను ఓడించేశాడు వాడు. నన్ను ఓడించిన వాడిని నేనెందుకు దగ్గరికి తీసుకుంటాను? నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళిపో. నీ బిడ్డను మాత్రం ఇక్కడ నువ్వు పడ్డట్టే బాధలు పడమని వెళ్ళిపోతూ ఆశీర్వదించుకో. నువ్వెలా నరకం అనుభవించావు మీ అమ్మ లేక, అలాగే నీ బిడ్డ కూడా అనుభవిస్తాడులే అని అమృత చెవి దగ్గర గట్టిగా మాట్లాడుతూ, గుండె మీద గట్టిగా ప్రెస్ చేస్తూ, అన్వేష్ కూడా నీ బిడ్డను దగ్గరికి తీసుకోడు. నా భార్యను మింగేశాడు వీడని అస్సలు దగ్గరికి తీసుకోడు. నీ ఇష్టం అమృత. నీ బేబీ రాజులా బతకాలనుకుంటే కళ్ళు తెరు. బానిసలా బతకాలనుకుంటే నీ దారిని నువ్వు వెళ్ళిపో. ఏ అన్వేష్ని నాన్న అని పిలిపించాలని ఇంత రిస్క్ చేశావో, ఆ అన్వేష్ ఈ బిడ్డతో నాన్న అని పిలిపించుకోవడానికి కూడా ఒప్పుకోడు. లే అమృత అని బొగ్గల మీద గట్టిగా కొడుతుంది. ఐషు, ప్లీజ్ రా, ఇంక యాక్సెప్ట్ చేయాలి ఈ సిచ్యువేషన్ అని హరి గారు అనగానే ఒక్కసారి ఊపిరి బలంగా పీల్చుకొని లాస్ట్ అస్త్రంగా బేబీని చేతుల్లోకి తీసుకొని గుండెకి హత్తుకుంటూ అమృత చెవి దగ్గరికి వెళ్ళి, ఒక పని చేస్తున్నా అమృత, వీడెన్ని బాధలు పడి పెరిగే కన్నా నీతో పాటు వచ్చేస్తే బెస్ట్ కదా. అందుకే వీడి ఊపిరి తీసేస్తున్నాను అని ఐషు అన్న మాట అమృతని తాకినట్టుగా, ఆ మాట ఇష్టం లేనట్టుగా వెంటనే బలంగా ఊపిరి పీల్చడం మొదలుపెట్టింది. అది చూడగానే వెంటనే అలర్ట్ అయిపోతారు హరిగారు, వంశీ గారు, కిరణ్. గబగబా చేయవలసిన ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారు హరిగారు. కిరణ్ తన పల్స్ రేట్ని, మానిటర్ని చెక్ చేస్తూ ఉంటే వంశీ గారు తన హార్ట్ బీట్ని చెక్ చేస్తున్నారు. బేబీ ఏడుపు తన చెవులని తాకుతుంటే చిన్నగా కళ్ళు కదుపుతూ, బే బే నా బే అని అమృత చిన్నగా పెదాలు కదుపుతుంది. మానిటర్లో స్ట్రైట్గా ఉన్న లైన్స్ మెలికలు తిరగగానే, నువ్వు సాధించావు ఐషు. ఒక గైనిక్ డాక్టర్గానే కాకుండా ఒక సైక్రాటిస్ట్లా కూడా నువ్వు సాధించావని ముగ్గురు ఒకేసారి అనగానే బేబీని గట్టిగా గుండెలకు హత్తుకొని కిందన మోకాళ్ళ మీద కూలబడిపోతుంది ఐషు. అప్పటి వరకు పడ్డ టెన్షన్ని కన్నీళ్ల రూపంలో బయటకు వదిలేస్తుంది. ఒక డాక్టర్గా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసాక గుడ్డిగా ప్రయత్నం అయితే చేసింది, కానీ మనసులో ఎక్కడో భయం మాత్రం మిగిలిపోయింది. అమృతని లేపాలని మాటలు అంటుంది, కానీ ధైర్యం సన్నగిల్లిపోయింది ఐషులో కూడా. అలా కూలబడిపోయి మోకాళ్ళ మీద ఐషు ఏడుస్తుంటే హరిగారు, వంశీ గారు, కిరణ్ కళ్ళల్లో నుంచి కూడా నీరు వచ్చేస్తుంది. ఎప్పుడూ అంత వీక్ అవ్వలేదు ఐషు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సొంత వాళ్ళు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఎంత డాక్టర్ అయినా ఇలాగే బాధపడాలని ఆ క్షణం అందరికీ అనిపిస్తుంది. వాళ్ళ బాధ కూడా తక్కువేమీ కాదు. అమృత అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరా ఇంట్లో? కిరణ్ ఐషుతో పాటు అమృతని కూడా చెల్లెలుగా ప్రేమగా చూసుకుంటున్నాడు. హరిగారు, వంశీ గారు కూడా
కూతురు లెక్కనే అమృతని ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఇద్దరికీ కూతురు లేరు. అమృత కండిషన్ నార్మల్కి వచ్చింది అని అనుకున్నాక ముగ్గురు ఐషు దగ్గరికి వెళ్ళిపోయి ఐషు చుట్టూ మోకాళ్ళపై కూర్చొని, వైద్య రంగంలోనే చరిత్ర సృష్టిస్తున్నావురా నువ్వు. చాలా ప్రౌడ్గా ఉంది నిన్ను చూస్తుంటే అంటారు వంశీ గారు ఐషు తల నిమురుతూ. హరి గారు, ఇక బాధపడుకురా, సంతోషించాల్సిన టైం ఇది అని ఐషు కళ్ళు తుడుస్తారు. కిరణ్ ఐషు భుజం చుట్టూ చేయి వేసి, నా చెల్లిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఇంకా సైక్రాటిస్ట్లా కూడా నీ విధులు నిర్వర్తించాలి అని చిన్నగా నవ్వుతూ అంటాడు. ఐషు తన గుండెలకు హత్తుకున్న బేబీని వెన్ను మీద నిమురుతూ ఉంటే తన బిగ్ మమ్మీ స్పర్శకి ఏడుపు ఆపేసి, అప్పటిదాకా ఏడ్చి ఏడ్చి ఉన్నాడేమో, అలసిపోయి కళ్ళు మూసుకుంటాడు. ఐషు వాడి తల మీద ముద్దు పెడుతూ, నన్ను క్షమించు బంగారం. వాడకూడని వర్డ్స్ అన్నీ వాడాను. అది కేవలం నీకు మీ అమ్మని అందించడానికి. నా మీద కోపం పెట్టుకోకు బంగారం అని వాడితో ముద్దుగా మాట్లాడుతూ వాడిని క్లీన్ చేయమని అక్కడున్న నర్స్ చేతికి ఇస్తుంది. పాపా, వాడిని పూర్తిగా చెక్ చేయండి ఇక్కడే. అప్పుడే బయటికి తీసుకువెళ్దాం. లేదు అంటే ట్రీట్మెంట్ ఏం చేయాలో చూద్దాం అని అంటుండగా అమృత దగ్గరున్న ఇంకొక గైనిక్ డాక్టర్, మేడం ఒకసారి రండి అని పిలుస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది అమృత పట్టు ఇంకా ఓపెన్ చేసే ఉంచామని. వెంటనే లేచి నిలబడి, ఏమైంది డాక్టర్ అని అడుగుతుంది. మొత్తం క్లీన్ చేశాను, ఒకసారి మీరు చూడండి మేడం అని అంటుంది ఆవిడ. ఐషు మొత్తం ఒకసారి చెక్ చేసి ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన చిన్న చిన్న రక్తపు గడ్డలు కూడా క్లీన్ చేసి స్టిచ్చెస్ వేస్తుంది. అప్పటికే బాబుని క్లీన్ చేసి టెస్ట్ చేస్తారు హరి గారు, వంశీ గారు, కిరణ్ ముగ్గురు. 7వ నెల అయినా కూడా ఫుల్ హెల్తీగా ఉన్న వాడిని చూసి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు ముగ్గురు. ఎక్కడ రక్తపు గడ్డలు కానీ ఉమ్మనీరు కానీ వాడి నోట్లోకి వెళ్ళాయేమో అన్నదే ఐషు అనుమానం. ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయేసరికి వాడిని ఎత్తుకొని అమృత దగ్గరికి తీసుకొస్తుంది. పూర్తిగా స్పృహలోకి రాలేకపోయినా కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఊపిరి తీసుకుంటున్న అమృతని చూసి బేబీని అమృత గుండెల మీద పడుకోబెట్టి తన 2 చేతుల్ని బేబీ చుట్టూ వేయిస్తుంది. అప్పుడు దాకా కలవరంగా ఉన్న అమృత కళ్ళు బేబీ స్పర్శ తెలియగానే చిన్నగా కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా కనిపిస్తున్న ఐషుని చూసి హక్ హక్ బే బే అని ఆక్సిజన్ మాస్క్లో ఊపిరి బలంగా తీసుకుంటున్న అమృతకి మాటలు తడబడుతుంటే, నీకు కొడుకు పుట్టాడు, క్షేమంగా ఉన్నాడు, నీ గుండెల మీద ఉన్నాడు ఇప్పుడు అని చెబుతుంది ఐషు. చేతులతో చిన్నగా బేబీని తడుముతుంది అమృత. ఇద్దరూ కలిసి నన్ను బాగా ఏడిపించారు కదా, నీ పని ఇప్పుడు కాదు అమృత, కొద్దిగా కోలుకున్నాక చెప్తాను అని కోపంగా అంటూ బేబీని తన చేతుల్లోకి తీసుకొని, ఇదిగో చూడు నీ బేబీని అని అమృత మొహం దగ్గరికి తీసుకొస్తుంది. బేబీ వైపు కళ్ళు తిప్పి బేబీని చూడగానే కళ్ళమ్మటి నీళ్లు కారిపోతాయి అమృతకి. హరిగారు అమృత కళ్ళు తుడుస్తూ, ఇప్పుడు ఏడవలసిన అవసరం లేదు, ఇంకా ఆనందపడు అని, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి, నువ్వు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పి బయట అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మనం వెళ్దామా అని అంటారు హరిగారు. అమృతని ఐసీయూకి షిఫ్ట్ చేయమని చెప్పి బేబీని తీసుకొని ఐషు బయలుదేరుతుంటే, నేను అమృత్ దగ్గరుండి అన్నీ చూసుకొని వస్తాను అని కిరణ్ అంటాడు. ఓకే అన్నయ్య, తనని షిఫ్ట్ చేయి, అందరినీ ఒకసారి లోపలికి పంపిద్దాం అని చెప్పి క్లాత్లో చుట్టి ఉన్న బేబీని చూస్తూ, అది బంగారం, నీకోసం ఎంతమంది టెన్షన్గా ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరి టెన్షన్ తీర్చేద్దు గాని అని ఐషు గిల్లిన దగ్గర చూసేసరికి ఎర్రగా ఉండడంతో దాని మీద పెదాలతో ముద్దు పెట్టి, ఈ పెద్దమ్మ మీద నీకు చాలా కోపం వచ్చేసి ఉంటుంది కదా అని వాడికి మాటలు చెబుతూనే డోర్ దగ్గర వరకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్ లైట్ ఆగిపోయిందో అప్పటి నుంచి బయట ఉత్కంఠంగా టెన్షన్గా ఎదురు చూస్తున్నారు అందరూ. ఒక్కరు కూడా బయటికి రాకపోయేసరికి ఏదో జరగరానిదే జరిగిందన్నట్లుగా ఊహించుకోవడం మొదలుపెట్టారు. అన్వేష్కైతే టెన్షన్ పెరిగిపోయి శివుని గట్టిగా పట్టుకుంటాడు. ఏం జరగదు చిన్న, ఏం జరగదు, అంతా మంచే జరుగుతుంది, నువ్వు టెన్షన్ పడుకు, ధైర్యంగా ఉండు అని అన్వేష్ వెన్ను నిమురుతూ ఉంటాడు శివ్. తలుపు తెరుచుకుంటుంది. టెన్షన్గా అందరూ అటువైపే చూపు తిప్పుతారు. కథ కొనసాగుతుంది. మీ టెన్షన్ క్లియర్ చేసేసానుగా,
మరి ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో రేపు చూద్దాం. ఇదంతా నేను చాలా సెర్చ్ చేసే రాశాను. ఒక మనిషి చనిపోయాడు అనుకున్నాక పావుగంట 20 నిమిషాలు బతికించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ కొన ఊపిరితో ఉన్న అమృతని ఐషు సైకలాజికల్గా కాపాడుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.